ఇంకేంటి సంక్రాంతి వచ్చేస్తుంది. మీలో ఎంతమందికి ముగ్గులొచ్చు? నాలాగా ముగ్గులు రాని వాళ్ళకి సింపుల్ టెక్నిక్ అనమాట. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇట్లాంటి బాక్సులు మన ఇంట్లో బోలెడన్ని ఉంటే ఉంటాయి. ఆడవాళ్ళకి ఇలాంటి బాక్సులు లేనిది ఎవ్వరు ఉండరు. ఇవి జ్యువెలరీ బాక్సెస్, బ్యాంగిల్ బాక్సెస్ అలాంటియనమాట. వీటికి నేనైతే వెనక వైపు చిన్నగా హోల్స్‌ని పెట్టానండి. సూది ఉంటుంది కదా! సూదిని కాల్చేసి ఇట్లాగా మీడియం సైజ్‌లో చిన్న చిన్న హోల్స్‌ని పెట్టుకున్నాను రౌండ్‌గా. ఆ తర్వాత చిన్న ఫ్లవర్స్‌ని ఇట్లాగా డైరెక్ట్‌గా వేస్తే రాదు కదా! అనేసి స్కెచ్ పెన్‌తో ముందుగా డ్రా చేసుకొని ఆ తర్వాత దాని చిన్నగా ఇట్లాగా హోల్స్‌ని పెట్టేసుకున్నాను. స్టవ్ దగ్గర కానీ దీపం, క్యాండిల్ ఏదన్నా వెలిగించుకొని ఇట్లాగా కాల్చుకుంటూ నెమ్మదిగా పెట్టుకోండి. ఇది ఫాస్ట్‌గా అయిపోతుంది. పెద్ద టైం పట్టదు. ఆ తర్వాత ఇట్లాగా ముగ్గు పిండి వేసేసి చక్కగా ముగ్గులు పెట్టుకోవటమే. ఇట్లా ఒక్కసారి చేసుకున్నారు అంటే బజార్ మొత్తం ఈజీగా ముగ్గులు పెట్టేసుకోవచ్చు. చాలా నీట్‌గా వస్తుంది. అసలు నేనే నమ్మలేకపోయాను. ఇంత ఈజీగా, ఇంత ఫాస్ట్‌గా అయిపోతుంది అనేసి. ఆ తర్వాత చెప్పాలంటే ఇది చాలా తక్కువ ముగ్గు పడుతుంది. ఇదే నార్మల్‌గా వేయాలంటే చాలా ఎక్కువ ముగ్గు పట్టేస్తది. చూసారా ముగ్గులు రాని వాళ్ళకి కానీ ఈజీగా వేసేయవచ్చు. ఇలాంటి బోలెడన్ని వీడియోస్ షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వాళ్ళకి డెఫినిట్‌గా షేర్ చేయండి.